అందరికీ నమస్తే అండి. ఇంటర్మీడియేట్ రిజల్ట్ వచ్చి ఒక నెలకు పైనగా అవుతుంది. అయితే దాంట్లో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు. కాకపోతే వాళ్ళ యొక్క నిరుత్సాహపడకుండా మళ్ళీ రీవెరిఫికేషన్‌కి వెళ్ళి రూ. 1,300 డబ్బులు కట్టి రీవెరిఫికేషన్ పెట్టుకున్న విద్యార్థుల్లో కొంతమంది 60కి 60 మార్కులు వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అయితే అందులో ఒక అమ్మాయి ఈరోజు 60కి 60 మార్కులు వచ్చినట్టు ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి వీడియో తీసుకుందాం అని మనం వచ్చింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా? మరి రుద్దిన వాళ్ళ యొక్క నిర్లక్ష్యమా? ఒకవేళ ఆ రోజు ఏమన్నా జరుగుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ప్రాణాలు ఎవరు తీసుకొచ్చుండాలి? ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ‌గా పేపర్‌లు రుద్దుతున్నారు? ఓకే. ఫైన్. కరెక్టే. వాళ్ళు రుద్దేసుంటారు. తీసేసుంటారు. చనిపోయి ఉంటది ఆ అమ్మాయి. దానికి ఎవరు బాధ్యత వహించాలి? మరి ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. ఆ ఊర్లో, ఆ సమాజంలో ఆ అమ్మాయి ఏ విధంగా బాధపడుతుంది అని ఒకసారి అధికారులు గాని, ప్రభుత్వం గాని ఒకసారి ఆలోచించాలి. రిజల్ట్ వదిలేటప్పుడే వాళ్ళ పేపర్‌లతో కూడా వదిలేయొచ్చు కదా! ఒకసారి ప్రభుత్వం లోకేష్ గారు ఒకసారి ఆలోచిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. చాలామంది ఉద్దేశాలు కూడా. ఒకసారి చూడండి. ఇది ఇంత దారుణంగా ఉండకూడదు అనేది చాలామంది ఇది ఇప్పుడే కాదు. పునరావృతం అవుతుంది. ప్రతిసారి ఇలాగే. పోయినసారి అంటే 2025లో కూడా 25లో కూడా 10థ్ క్లాస్‌లో కూడా ఇలాగే జరిగింది. మళ్ళీ అదే విధంగా పునరావృతం అవ్వడం ఎంతవరకు కరెక్ట్? చూడండి. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులకు వింతనుభవం ఎదురైంది. గుంటూరు నూతక్కి గ్రామానికి చెందిన కావ్య ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 5 మార్కులే వచ్చాయి. మిగిలిన సబ్జెక్టులో మంచి మార్కులు రాగా బోటనీలో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు రీవాల్యుయేషన్ చేయించారు. అందులోకి 60కి 60 వచ్చాయి అని చెప్పి ఒక మ్యాటర్. చూడండి ఎంత క్లియర్‌గా రాసుందో ఆ అమ్మాయి. ఎవడి నిర్లక్ష్యం? లేదా ప్రభుత్వాన్ని ఏమన్నా తప్పుదారి పట్టించేదానికి రుద్దుతున్న ఈ కరెక్షన్ చేసేవాళ్ళు ఏదన్నా ఇట్లాంటి పనులు చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి సార్. మరి ఇంత దారుణంగా ఉండకూడదు కదా! చూడండి అమ్మాయి ఎంత నీట్‌గా రాసుందో. ఫుల్ మార్క్స్ ఫుల్ ప్రతి దానికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. చూడండి. కాపీ రైట్స్ వస్తాయేమో. కాపీ రైట్స్ వచ్చినా ఒకసారి చూద్దాం. అది అందరికీ తెలుస్తది కదా! చూడండి. 8కి 8 హ్యాండ్ రైటింగ్ కూడా చూడండి ఎంత. కరెక్షన్ చేసేవాళ్ళకి కళ్ళున్నాయా? పోయినాయా? ఓకే. అధికారులు దీని మీద ఒకసారి స్పందిస్తే మంచిదే అని చెప్పి నా ఆలోచన. థాంక్ యూ.